డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ గురించి సిద్ధమవుతున్నారు. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి వరుస పరాజయాల తర్వాత ఆయన ఈసారి తన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ ను రాయడంలో ఆయనే సాటి. అయితే గత 2 సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ పూరి ఈసారి ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. ఈసారి సౌత్ ఇండియా వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి ఒక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేశారు. అదే స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. ఈ ఏడాది జనవరి 16న విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి ఒక చేతిలో రక్తంతో తడిసిన కత్తి పట్టుకొని నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చాలా ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నారు. మురికి వాడల నుంచి ఎవరూ ఆపలేని తుఫాన్ ఒకటి ఉద్భవిస్తుంది అనే క్యాప్షన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇది పక్కా రా అండ్ రస్టిక్ మూవీ అని అర్థమవుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె పాత్ర కథలో చాలా ఎమోషనల్ అండ్ ఇంపార్టెంట్ అని టాక్. బాలీవుడ్ సీనియర్ నటి టబు, కన్నడ నటుడు దునియా విజయ్, బ్రహ్మాజీ మరియు వీటీవీ గణేష్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి కౌర్, జేబీ నారాయణరావు కొన్రోల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది జూలైలో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 2026 చివరి నాటికి సినిమా థియేటర్స్లోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో పూరి చిరంజీవితో ఆటో జానీ లేదా బాలయ్యతో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆయన దృష్టంతా కేవలం ఈ స్లమ్ డాగ్ పైనే ఉందని ఆయన టీం స్పష్టం చేసింది. మరి ఈ సినిమాతో పూరి గట్టెక్కుతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.